యూజీసీ నెట్ డిసెంబర్ 2025 సెషన్కి సంబంధించి ఈరోజు మనకు ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించి యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన క్యాండిడేట్ యొక్క క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు యూజీసీ నెట్ వాళ్ళు రిలీజ్ చేసిన ఆన్సర్ కీ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మన యొక్క క్వశ్చన్ పేపర్ని ఆన్సర్ కీతో ఏ విధంగా కంపేర్ చేసుకోవాలి అండ్ సేమ్ టైం యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే టాపిక్ సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి యూజీసీ నెట్ డిసెంబర్ 2025 సెషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ సో మెనీ ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే యూజీసీ నెట్ క్వశ్చన్ పేపర్ మన అఫీషియల్ వెబ్సైట్లో చాలా రోజులు ఉంటుంది అనుకుంటారు. మనకు చాలా రోజులు అయితే ఉంచారు. వితిన్ 4-5 డేస్లో అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకు సంబంధించిన క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ కావచ్చు, ఆన్సర్ కీ కావచ్చు డిలీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోలేరు. ఫస్ట్ ఇక్కడ యూజీసీ నెట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము మన యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎప్పటి వరకు టైం ఉంటుంది, ఇఫ్ కీలో మిస్టేక్స్ ఉంటే ఆబ్జెక్షన్ అనేది ఏ డేట్ వరకు చెప్పాలి అనే టాపిక్ గురించి, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఆ తర్వాత మన యొక్క క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆన్సర్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే టాపిక్ గురించి కూడా నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనకు యూజీసీ నెట్కి సంబంధించిన ప్రొవిజనల్ కీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు ప్రెస్ నోట్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రెస్ నోట్ ఆర్ పబ్లిక్ నోటీస్ అనేది మనకు 14th జనవరి 2026 రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే మనకు యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం 31st జనవరి 2025 నుంచి 7th జనవరి 2026 డేట్స్ మధ్యలో అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ డేట్స్ మధ్యలో టోటల్గా 85 సబ్జెక్ట్స్కి అయితే యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. మీరు ఏ సబ్జెక్ట్కి ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ అయినా ప్రజెంట్ మీకు సంబంధించిన క్యాండిడేట్ యొక్క క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఆన్సర్ కీ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. కీలో మిస్టేక్స్ ఉంటే ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. మరి ఎప్పటి నుంచి క్యాండిడేట్ యొక్క క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ డౌన్లోడ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, ఆబ్జెక్షన్ చెప్పడానికి లాస్ట్ డేట్ ఏంటి అని మీరు క్వైరీ చేస్తే మనకు 14th జనవరి 2026 నుంచి క్వశ్చన్ పేపర్ కానీ ఆన్సర్ కీ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే 17th జనవరి 2026 వరకు మనకు లాస్ట్ డేట్ మనకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ కానీ ఆన్సర్ కీ కానీ లేదా ఆబ్జెక్షన్ చెప్పడానికి మాత్రం లాస్ట్ డేట్ అయితే ఇది. ఇప్పుడు ఫస్ట్ మనకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది డీటెయిల్గా తెలుసుకుందాం. కీలో మిస్టేక్స్ ఉంటే ఆబ్జెక్షన్ చెప్పడానికి మాత్రం మనకు విత్ రిలవెంట్ ప్రూఫ్స్ ఉండాలి అండ్ 200 రూపీస్ అయితే ఈచ్ క్వశ్చన్కి మనం పే చేయాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని క్వైరీ చేసినట్టయితే ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆన్సర్ కీ ఛాలెంజెస్ ఫర్ యూజీసీ నెట్ డిసెంబర్ 2025 క్లిక్ చేయాలి. వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా లాగిన్ కమ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. మీరు లాగిన్ అవ్వడానికి క్యాండిడేట్ సంబంధించిన అప్లికేషన్ నెంబర్, క్యాండిడేట్ సంబంధించిన పాస్వర్డ్, క్యాండిడేట్కి ఈ విధంగా క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది లాగిన్ అయ్యేటప్పుడు. అది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేసు మీరు అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినా, పాస్వర్డ్ మర్చిపోయినా వీటిని రికవరీ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా మీరు రికవరీ చేసుకొని థింగ్స్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఫస్ట్ మనకు సంబంధించిన ప్రొఫైల్ ఉంటుంది. తర్వాత డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అనేది ఉంటుంది. ఇది మనకు అప్లికేషన్ ఫామ్ లాంటిది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మనకు మెయిన్ టాపిక్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆన్సర్కి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలని క్వైరీ చేస్తారు. కాబట్టి లైక్ తెలంగాణ సెట్ లాగా మీకు ఆన్సర్కి అండ్ క్వశ్చన్ పేపర్ చూజ్ ఆప్షన్ అనేది అన్నీ ఒకే దగ్గర ఉండవు. మీరు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు పెట్టిన ఆప్షన్స్కి వాళ్ళు రిలీజ్ చేసిన ఆన్సర్ కీకి కంపేర్ చేసుకుంటూ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వ్యూ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన ఆప్షన్స్లో మీరు ఏ సబ్జెక్ట్కి అయితే ఎగ్జామ్ రాయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ సంబంధించిన నేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కామర్స్ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే ఇది. మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ కామర్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అంటే మీ యొక్క సబ్జెక్ట్ నేమ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన సబ్జెక్ట్ నేమ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఏ డేట్లో ఎగ్జామ్ రాశారు, ఏ సెషన్లో రాశారు అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మనకు ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు సిస్టమ్ యూజ్ చేస్తున్నా, ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నా లేదా మొబైల్ యూజ్ చేస్తున్నా కూడా దాన్ని మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే సేవ్ చేసుకోవాలి. వన్స్ మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకున్నట్టయితే ఫర్దర్ రెఫరెన్స్ కోసం మనం యూజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఎప్పటి వరకు ఉంటుందంటే 17th జనవరి 2026 వరకే ఉంటుంది. ఆ తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి పాసిబుల్ అయితే ఉండదు. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వన్స్ మనం క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే క్వశ్చన్ పేపర్ యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. టోటల్ 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 నుంచి 50 క్వశ్చన్స్, పేపర్ 2 నుంచి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ క్వశ్చన్కి ఏ ఆప్షన్ చూజ్ చేసుకున్నారనేది ఇక్కడ చూజ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, సెకండ్ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం జరిగింది, ఫోర్త్ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం జరిగింది, ఇలా ఫిఫ్త్ క్వశ్చన్స్కి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం జరిగింది. టోటల్గా మనం ఏ క్వశ్చన్కి ఏ ఆప్షన్ పెట్టామనే ఇన్ఫర్మేషన్తో పాటు క్వశ్చన్ ఐడి అయితే ఉంటుంది. మనకి క్వశ్చన్ ఐడి అనేది వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసి పెట్టుకోండి. క్వశ్చన్ ఐడి అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ప్రతి క్వశ్చన్కి
టాప్లో మనకు క్వశ్చన్ ఐడి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఇది మనకు క్వశ్చన్ ఐడి. ఈ క్వశ్చన్ ఐడి ద్వారా మనము కీని అయితే ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ క్వశ్చన్ ఐడి ఉన్న నెంబర్కి ఆన్సర్ ఏంటి అనేది మనకు కీలో అయితే ఇస్తారు. మీరు క్వశ్చన్ ఐడిని అండ్ కీని రాసుకొని మళ్ళీ మీ యొక్క ఓన్ క్వశ్చన్ పేపర్తో అయితే కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఐడి లేదా ఆన్సర్ కీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని దాని గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. దానికోసం మళ్ళీ మనం మెయిన్ ట్యాబ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మళ్ళీ మనం మెయిన్ ట్యాబ్కి రాగానే ఈ విధంగా సో ఇక్కడ వ్యూ క్వశ్చన్ పేపర్ తర్వాత మనకు ఆప్షన్ వచ్చేసి ఏంటంటే వ్యూ ఛాలెంజెస్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వ్యూ ఛాలెంజెస్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు వ్యూ అండ్ ఛాలెంజెస్ ఆన్సర్ కీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో సో ఈ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు ఆన్సర్ కీ అయితే డిస్ప్లే అవుతుంది. వన్స్ మనం స్క్రీన్ అని స్క్రోల్ చేయగానే మనకు సంబంధించి టోటల్ ఆన్సర్ కీ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మీకు సంబంధించి పర్టికులర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఆన్సర్ కీ అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఏ క్వశ్చన్ ఐడికి ఏ ఆన్సర్ ఉందనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ప్రతి క్వశ్చన్కి ఒక క్వశ్చన్ ఐడి అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 82 అనేది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది యాజ్ పర్ కీ ప్రకారం. 83 వచ్చేసి సెకండ్ క్వశ్చన్, 84 వచ్చేసి థర్డ్ క్వశ్చన్, 85th వచ్చేసి మనకు సో ఇక్కడ మనకి ఏంటంటే 5th క్వశ్చన్ కింద అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 150 క్వశ్చన్స్కి క్వశ్చన్ ఐడీస్ అయితే ఉంటాయి. ఈ క్వశ్చన్ ఐడి అనేది మీ క్వశ్చన్ పేపర్లో టాప్లో అయితే ఉంటుంది. దీంతో మనం కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏ నెంబర్కి ఏ ఆన్సర్ ఇచ్చారు అనేది టోటల్గా 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ ప్రతి క్వశ్చన్ ఐడికి అయితే వాళ్ళ కీ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ యొక్క క్వశ్చన్ ఐడి దగ్గరికి వెళ్ళేసి దాని ఆప్షన్ దగ్గర 2 అయితే 2, 3 అయితే 3 అనేది మనం రాసుకొని క్యాలిక్యులేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇంక ఈజియెస్ట్ వేలో కూడా నేను చెప్పడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే 82 క్వశ్చన్ ఏదైతే ఉంటుందో 82 సీరియల్ నెంబర్ 82కి ఆన్సర్ ఎంత అంటే సెకండ్ వన్ అనేది ఆన్సర్. తర్వాత 83కి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ అనేది ఆన్సర్. 84కి వచ్చేసి ఏంటంటే సెకండ్ వన్ అనే ఆన్సర్ కీ ప్రకారం. 85కి వచ్చేసి ఏంటంటే థర్డ్ వన్ అనేది ఆన్సర్. 86కి వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ 86కి వచ్చేసి ఫోర్త్ వన్ అనేది ఆన్సర్. ఈ విధంగా మీరు ఈ యొక్క ఆన్సర్ కీని మీరు రాసి పెట్టుకోవడం కానీ లేదా ఆన్సర్ కీని కూడా ప్రింట్ తీసి పెట్టుకోవడం కానీ చేసినట్లయితే నెక్స్ట్ మీరు క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ చేసుకొని క్వశ్చన్ పేపర్ పక్కన వేరే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తూ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. లేదా ఆన్సర్ కీ అనేది మీరు రాసుకొని మీరు రెండింటిని కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే క్వశ్చన్ ఐడీస్కి సంబంధించి క్వశ్చన్ ఐడి అండ్ దానికి సంబంధించిన కీ అనేది ఈ విధంగా రాసుకుని కంప్లీట్ అయిన తర్వాత సో మీరు మీ యొక్క ఓన్ క్వశ్చన్ పేపర్ తోటి కంపేర్ చేసుకోండి. లేదా మీరు 2 మొబైల్స్ యూజ్ చేస్తున్నా లేదా ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నా కూడా ఎట్ ఏ టైం మనం 2 ట్యాబ్స్ అయితే ఓపెన్ చేయొచ్చు. 2 ట్యాబ్స్ ఓపెన్ చేసి సో పర్టికులర్గా 82 క్వశ్చన్ ఐడికి సెకండ్ ఆన్సర్ కరెక్ట్, మరి మీరు ఏది పెట్టారనేది కంపేర్ చేసుకోవాలి. నేను ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అయితే మీకు డిస్ప్లే చేస్తాను. సో ఇది వచ్చేసి నాకు సంబంధించిన క్వశ్చన్ పేపర్. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎన్టీఏ యూజీసీ నెట్ డిసెంబర్ 2025 అంటూ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఆల్రెడీ మనము క్వశ్చన్ ఐడీస్ విత్ ఆన్సర్ కాపీ చేసుకున్నాం కాబట్టి సో మీరు ఈ విధంగా చూడొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే 82 అండ్ 82కి వచ్చేసి ఆన్సర్ అనేది 2 కావడం జరిగింది. 82కి ఆన్సర్ అయితే 2 కావడం జరిగింది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే 83 క్వశ్చన్ కనిపిస్తుంది. 83 క్వశ్చన్ కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ మనం 82 క్వశ్చన్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. 82 క్వశ్చన్కి అయితే వెళ్తున్నాను నేను. సో 82కి సంబంధించి 82 సో దాని యొక్క క్వశ్చన్ ఐడి ఏదైతే ఉంటుందో 82 ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను స్క్రీన్ అనేది కొంచెం పెద్దగా చేశాను. 82కి వచ్చేసి ఏంటంటే సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో యాజ్ పర్ కీ ప్రకారం కావచ్చు, క్వశ్చన్ పేపర్ ప్రకారం కావచ్చు. సో ఇక్కడ 82 క్వశ్చన్ ఏదైతే ఉందో 82 క్వశ్చన్ ఐడి ఉన్నది, ఇది క్వశ్చన్ ఐడి అనమాట. మీరు క్వశ్చన్ ఐడి కంపేర్ చేసుకోవాలి ఫస్ట్. ఈ క్వశ్చన్ ఐడికి సో సెకండ్ ఆన్సర్ అయితే కరెక్ట్. మీరు సెకండ్ ఆన్సర్ని ఏంటంటే మీకు సంబంధించిన మార్కర్ ద్వారా కానీ అదర్ థింగ్స్ ద్వారా కానీ హైలైట్ చేసుకోవాలి. హైలైట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఈ రెండింటిని అయితే కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు 82 క్వశ్చన్ ఐడి ఏదైతే ఉందో దానికి సెకండ్ ఆన్సర్ కరెక్ట్ కాబట్టి క్యాండిడేట్ ఎగ్జామ్లో ఏది పెట్టారనేది కూడా చూడాలి. సో క్యాండిడేట్ కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు సెకండ్ ఆప్షన్ పెట్టడం జరిగింది. ఇలా సో మీరు చూజ్ చేసుకున్న క్వశ్చన్ ఐడికి అండ్ అదేవిధంగా మీరు పెట్టిన ఆప్షన్స్కి మ్యాచ్ అయినట్టయితే సో 82 క్వశ్చన్ ఐడి ఉన్న క్వశ్చన్కి వచ్చేసి సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అండ్ మీరు పెట్టింది కూడా సెకండ్ ఆన్సర్ కరెక్ట్ కాబట్టి 2కి 2 మ్యాచ్ అయింది కాబట్టి కీ ప్రకారం ఒక క్వశ్చన్ అయితే కరెక్ట్ కావడం జరిగింది. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే ఎన్ని మార్క్స్ వస్తాయి? 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీరు ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే 2 మార్క్స్ అవుతాయి. 10 క్వశ్చన్స్ కరెక్ట్ పెడితే 20 మార్క్స్ అవుతాయి. 100 క్వశ్చన్స్ కరెక్ట్ పెడితే 200 మార్క్స్ అయితే కావడం జరుగుతుంది. సో మీకు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టారు అనేది ఫస్ట్ ఈ క్వశ్చన్ ఐడీస్ ప్రకారం దాని ఆన్సర్స్ అనేది మీరు రాసి పెట్టుకోవాలి ఆన్సర్ కీ నుంచి. ఆ తర్వాత మీ యొక్క ఓన్ క్వశ్చన్ పేపర్ తోటి కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకున్నట్టయితే మీకు యూజీసీ నెట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుస్తుంది. సో మళ్ళీ ఒకసారి క్లియర్గా వినండి. సో ఇక్కడ 82కి వచ్చేసి ఏంటంటే 82కి యాజ్ పర్ కీ ప్రకారం సెకండ్ ఆన్సర్ కరెక్ట్. 83కి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్. 84కి వచ్చేసి సెకండ్ ఆన్సర్ కరెక్ట్. 85కి వచ్చేసి థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అండ్ 86కి వచ్చేసి సెకండ్ ఆన్సర్ ఫోర్త్ ఆన్సర్ అయితే కరెక్ట్. సో ఫోర్త్ ఆన్సర్ అయితే కరెక్ట్. ఇవన్నీ సో మనకు కీతో అయితే కంపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు మళ్ళీ క్లియర్గా చూడొచ్చు. మళ్ళీ నేను నా యొక్క ఓన్ క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. ఓన్ క్వశ్చన్ పేపర్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో 83కి సంబంధించి ఫస్ట్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. ఇది మనకి 83కి సంబంధించిన క్వశ్చన్ ఐడికి సంబంధించిన క్వశ్చన్ ఇది. 83కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో 83 యాజ్ పర్ కీ ప్రకారం ఫస్ట్ ఆన్సర్ అయితే కరెక్ట్. క్యాండిడేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ఆప్షన్ పెట్టారనేది ఇంపార్టెంట్. సో యాజ్ పర్ కీ ప్రకారం ఫస్ట్ ఆప్షన్ కరెక్టే అండ్ కీ ప్రకారం కూడా క్యాండిడేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఫస్ట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా 83కి సంబంధించిన దాని ప్రకారం ఫస్ట్ ఆన్సర్ పెట్టాం కాబట్టి యాజ్ పర్ కీ ప్రకారం ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండ్ చూజ్ ఆప్షన్
క్వశ్చన్ కూడా 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 క్వశ్చన్ అయితే కరెక్ట్ కావడం జరిగింది. సో 1 క్వశ్చన్ కరెక్ట్ అయితే ఎంత వస్తుంది, మళ్ళీ మనకు 1 into 2 కాబట్టి 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్. సో వాళ్ళు ఇచ్చిన కీ ప్రకారం ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 82, బట్ నా దగ్గర క్వశ్చన్ పేపర్ ప్రకారం ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ 83 సీరియల్ నెంబర్ ఉన్నది. 83 నెంబర్ ఉంది కాబట్టి 83 కంపేర్ చేసుకోవాలి. అండ్ వన్స్ కంపేర్ చేసుకోవడం తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఐడి అనేది 84. నేను ఆల్రెడీ 84 క్వశ్చన్ కూడా తీసుకోవడం జరిగింది. 84కి సంబంధించి మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. 84కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏమి ఇచ్చారనేది నేను చెప్తున్నాను. సో 84కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 84 క్వశ్చన్స్కి సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు థర్డ్ ఆప్షన్ ఇచ్చారు. సో 84కి సెకండ్ ఆన్సర్ కరెక్ట్, బట్ క్యాండిడేట్ థర్డ్ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్. దీన్ని మనం కౌంట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఆ కీకి అండ్ మీరు పెట్టిన ఆప్షన్స్కి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే కంపేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకు మళ్ళీ నేను 86 క్వశ్చన్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. 86 క్వశ్చన్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 86 క్వశ్చన్స్కి యాజ్ పర్ కీ ప్రకారం వచ్చేసి ఏంటంటే 86 క్వశ్చన్స్కి యాజ్ పర్ కీ ప్రకారం ఫోర్త్ ఆన్సర్ కరెక్ట్, బట్ క్యాండిడేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు థర్డ్ ఆప్షన్ ఇచ్చారు అంటే ఇది కూడా రాంగ్. సో ఇది కూడా రాంగ్. దెన్ ఇంకా మిగిలింది ఏంటి, నాకు 85 క్వశ్చన్ అనేది మిగలడం జరిగింది. 85 క్వశ్చన్కి కూడా నేను ఒకసారి అయితే కంపేర్ చేసుకుంటాను ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయనేది. టోటల్గా 5 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. 5 క్వశ్చన్స్లో ఎన్ని కరెక్ట్ అయ్యాయనేది మీరు ఇప్పుడు చూడొచ్చు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇది 82 మీరు చూసినట్టయితే సో 82 ఆల్రెడీ మనం చూసాము. 82కి యాజ్ పర్ కీ ప్రకారం సెకండ్ ఆన్సర్ కరెక్ట్, క్యాండిడేట్ కూడా సెకండ్ ఆన్సర్ పెట్టారు. ఇలా సెకండ్ ఆన్సర్ మ్యాచ్ అయితే మనకు ఒక క్వశ్చన్ కరెక్ట్ కాబట్టి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయితే అన్ని మార్క్స్ రావడం జరుగుతుంది. సో అలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దెన్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ 85కి సంబంధించి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో యాజ్ పర్ కీ ప్రకారం 85కి ఆన్సర్ ఏంటి అనేది మనం ఆల్రెడీ నోట్ చేసి పెట్టుకున్నాము. 85కి యాజ్ పర్ కీ ప్రకారం ఏంటంటే 3 కరెక్ట్, అండ్ క్యాండిడేట్ కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం పెట్టడం జరిగిందంటే థర్డ్ ఆన్సర్ పెట్టడం జరిగింది. సో ఈ 85కి అండ్ 3కి మ్యాచ్ అయింది కాబట్టి ఇప్పటి వరకు మనం టోటల్ 5 క్వశ్చన్స్ చూడడం జరిగింది. 5 క్వశ్చన్స్లో కీకి మ్యాచ్ అయ్యే విధంగా ఆప్షన్స్ ఎన్ని పెట్టడం జరిగిందంటే క్యాండిడేట్ 3 పెట్టడం జరిగింది. 3 into 2 వచ్చేసి మనకు 6 మార్క్స్ అనేవి అవుతాయి. ఒకవేళ 30 క్వశ్చన్స్ పెట్టారనుకోండి, 30 into 2 వచ్చేసి 60 క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ అవుతాయి. లేదు 80 క్వశ్చన్స్ పెట్టారనుకోండి, 80 into 2 వచ్చేసి ఎంత అవుతుందంటే మనకు సో 160 క్వశ్చన్స్ అయితే కరెక్ట్ కావడం జరుగుతుంది. అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. టోటల్ క్యాలిక్యులేట్ చేసుకొని యూజీసీ నెట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రిస్క్ ఎందుకు అనుకుంటే సో మీరు డైరెక్ట్గా యూజీసీ నెట్ ఫైనల్ రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈ రోజు రిలీజ్ చేసిన కీకి సంబంధించి మీరు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆన్సర్ కీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, కీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీ ఏ విధంగా కంపేర్ చేసుకోవాలని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.